హలో అండి, వెల్కమ్ టు విహాన్ విత్ వ్లాగ్స్. ఈరోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్పాంజీ కప్ కేక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో పాలు ఒక అరకప్పు, బాగా కాచి చల్లార్చిన పాలు అరకప్పు తీసుకున్నాక దీనిలో ఒక స్పూన్ వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. రెండు బాగా కలిసేంత వరకు కలిపి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. 5 minutes తర్వాత తీసి చూపిస్తున్నా, ఇలా అక్కడక్కడ విరిగినట్టు ఉంటుంది. అలా వచ్చాక దానిలో పంచదార పొడి ఒక అరకప్పు పంచదార పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత వెనీలా ఎసెన్స్, మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు అంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. 1 teaspoon వేసి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. పంచదార పొడి కూడా పూర్తిగా కలిసిపోవాలి. తర్వాత రిఫైన్డ్ ఆయిల్ ఒక 1/2 కప్పు వేసి ఆయిల్ పూర్తిగా దానిలో మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా పూర్తిగా ఆయిల్ మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ఒక జల్లెడ గరిటె తీసుకొని దానిలో మైదా 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1 teaspoon, బేకింగ్ సోడా అంటే వంట సోడా 1/2 teaspoon వేసి జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వలన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. సో దీన్ని బాగా జల్లెడ పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ అనేది ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి, లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇన్ కేస్ బ్యాటర్ అనేది థిక్గా ఉంటే కొంచెం పాలు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పూర్తిగా అయ్యేటప్పటికి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూసుకోవాలి. చూసారుగా, రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. సో కేక్ బ్యాటర్ అనేది రెడీ అయినట్టుగా. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టుకోవాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం గ్రీస్ చేసి, మీ దగ్గర ఉంటే కప్ కేక్స్ లేకుంటే డైరెక్ట్గా కూడా కొద్దిగా మైదా పౌడర్ వేసి డస్టింగ్ చేసి అందులో ఈ కేక్ బ్యాటర్ని సగం వరకు వేసుకోవాలి. ఇలా వేసాక దీన్ని ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టుకోవాలి. ఈ గ్లాసెస్ అన్నీ వరుసగా పేర్చుకొని దానిపైన మూత పెట్టి ఒక 15 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 15 minutes తర్వాత మూత తీసి చూపిస్తున్నా. ఇప్పుడు దీనిపైన ఈ కప్ కేక్స్ పైన మీ దగ్గర ఉంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేయొచ్చు. ఒకవేళ టూటీ ఫ్రూటీ లేదు అంటే చాకో నట్స్ కూడా వేసుకోవచ్చు, లేదు అంటే క్యాజూ నట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. ఇదంతా ఆప్షనల్. వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 15 minutes అలా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టాలి. దీనిపైన బరువు పెడుతున్నాం. 15 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నా, కేక్స్ రెడీ అయ్యేవో లేదో చూస్తున్నా. దీన్ని చెక్ చేయడానికి చాక్తో కుచ్చితే
ఇలా ఏమి అంటుకోకుండా వచ్చింది అంటే కేక్స్ అనేవి రెడీ అయినట్టే. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా తీసి బయట పెడుతున్నా. కప్ కేక్స్ అయితే రెడీ అయ్యేవి. చూసారుగా, పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ ఇంట్లోనే హెల్తీగా తయారు చేసి పెట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.